ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను. ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానము 1 పేతురు 4వ అధ్యాయంలో 17వ వచనము. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? ఈ వచనంలో అపోస్తలుడైన పేతురు 2 ముఖ్యమైన విషయాలను మనకు స్పష్టం చేస్తున్నాడండి. మొదటిగా, తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమవుతుంది. దీని అర్థం, దేవుడు తన ప్రజలను అంటే సంఘాన్ని మొదటగా పరిశుద్ధపరుస్తాడు. విశ్వాసులుగా మనం ఎదుర్కొనే శ్రమలు మరియు పరీక్షలు దేవుని శిక్షలో భాగమండి. రెండవదిగా, సువార్తకు అవిధేయులైన గతి ఏమిటి? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలకే శ్రమలు తప్పకపోతే దేవునిని, ఆయన సువార్తను నమ్మని వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి మన శ్రమలను బట్టి కృంగిపోక నమ్మకమైన సృష్టికర్తకు మనల్ని అప్పగించుకుందామండి. కొద్ది మాటలు మీ అందరి హృదయాలలో స్థిరపరచబడును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు నాయనా. ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవుని ఇంటిలోనే తీర్పు మొదలగు కాలము వచ్చియున్నదని మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా, లోక ఆశల్లో కొట్టుకుపోకుండా మీ తీర్పునకు మేము యోగ్యులుగా నిలబడేలా మా హృదయాలను సిద్ధపరచండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి కుటుంబాలలో మీ సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి. మాలో ఉన్న లోపాలను, పాపాలను క్షమించి మీ పరిశుద్ధాత్మ నడిపింపులో మమ్మల్ని నడిపించండి. మేము వాక్యాన్ని వినేవారిగా మాత్రమే కాకుండా దాని ప్రకారం జీవించే బిడ్డలుగా మమ్మల్ని మార్చుమని వేడుకుంటున్నాము. మా జీవితాలను మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సందేశం మిమ్మల్ని బలపరిచినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.